నమస్తే. 2025 మాస ఫలితాల్లో సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వారికి కొంత ఉద్యోగరీత్యా ఎవరైతే ఉద్యోగాలు నిర్వహిస్తున్నారో వాళ్ళకి కొంత వృత్తిలో ఇబ్బందులు ఏర్పడవచ్చు. పై అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే మేషరాశి వారికి బంధువైరం కూడా పెరిగే అవకాశాలు అయితే ఈ మాసంలో కనిపిస్తున్నాయి. అయితే ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే మేషరాశిలో ఉన్నవారు ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సెప్టెంబర్ మాసం అన్నది సెప్టెంబర్ 15th, 16th తర్వాత కొన్ని అవకాశాలు, నూతన అవకాశాలు ఉద్యోగ విషయంలో వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఖర్చులు కొంత అదుపులోనే ఉండే పరిస్థితి అయితే ఉంది. వాహనాల వల్ల అంటే కార్ కానీ బైక్ కానీ కొంత రిపేర్ అవ్వడం ద్వారా లేదా అంటే కొత్త వాహనాలని కొనుక్కోవడం కానీ ఈ మాసంలో కొంత ఈ మాసం అంతా కూడా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి సెప్టెంబర్ 15th వరకు కూడా కొంతవరకు ఈ మిస్అండర్స్టాండింగ్స్ ఏమన్నా ఉంటే అవి అదుపులో ఉంటాయి. సెప్టెంబర్ 15, 16 తర్వాత కుటుంబ పరంగా చిన్న చిన్న కలహాలు కానీ భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కానీ ఇవన్నీ చోటు చేసుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఎవరైతే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారో వాళ్ళకి కొంతవరకు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కొంత ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే నూతన పెట్టుబడులు పెట్టే వాళ్ళకి, నూతన వ్యాపార ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా కొంత అనుకూలంగా ఉంది ఈ మాసంలో మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్పెక్యులేషన్ వ్యాపారం ఏదైతే ఉందో వాటికి కూడా ఈ మాసం అంతా కూడా కొంత అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. విద్యార్థులు కొంత విద్య పట్ల అధికంగా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. హౌస్ వైఫ్స్ విషయానికి వస్తే కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, మనస్పర్ధలు ఉంటాయని మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ విషయాల్లో మేషరాశి వారు జాగ్రత్త వహించాలి. మరి ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారం మేషరాశి వారు ముఖ్యంగా హనుమాన్ చాలీసా పఠించడము లేదంటే రామరక్ష స్తోత్రాన్ని పఠించడం కానీ వినడం వల్ల కొంత మానసికమైన ఒత్తిడి కొద్దిగా తగ్గి ఆర్థిక విషయాల్లో కొంత అధిక ఖర్చులు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. స్వస్తి.